నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. ఓం శాంతి శాంతి శాంతి. श्री महागणपति पादोदकं शुभं समानं भवति सदाय पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठिते. अस्यायां यजमानस्य गोत्रोद्भवस्य कुमार नामधेयस्य लक्ष्मी नामधेयस्य अनन्या नामधेयस्य गंधर्व नामधेयस्य शारदांबा नामधेयस्य सिद्धपावि नामधेयस्य सह कुटुंबानां क्षेमस्थैर्यं हर हर महादेव. తర్వాత పుణ్యాహరాజం. ఈ పుణ్యాహరాజంలో వరుణ దేవుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, వాసుదేవతని మనం ఏ దేవతనైతే ప్రధానంగా ఆవాహన చేసుకుంటున్నామో ఆ యొక్క దేవతని కలశంలోకి ఆవాహన చేసుకుంటాం అన్నమాట. తర్వాత ఆ యొక్క కలశ ద్రవ్యాన్ని ఎప్పుడైతే మన యొక్క స్థలం మీద మనం తెచ్చినటువంటి పూజా వస్తువుల మీద, దేవుడి మీద, మన యొక్క శరీరం మీద ప్రోక్షణ చేసుకుంటామో అప్పుడే మనం శుభ్రైనటువంటి
స్నానం చేసుకునేసి ఉతికిన గుడ్లు పెట్టుకొని వచ్చేసి పూజలు కూర్చుంటే శుద్ధి అయినట్టు కాదు. ఎందుకంటే తెలిసి తెలియక మనము అంటూ ముట్టు తాకడము, ఇంట్లో కొంతమంది ఏంటంటే ఏంటంటే ఇతర పరిస్థితులు ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళ దూరం అయితే అట్లే ఇంట్లో వంట ఉండడం కానీ అట్లే ఉంటారనమాట. మా ఇల్లు అట్ట కాదు, ఇంట్లో ఆడవాళ్ళ దూరం అయితే ఆ 5 రోజుల పాటు ఇంట్లో కూడా రారు. మీరు అట్లా ఏంటంటే ఇల్లంతా తాకేస్తారు. కొంతమంది కర్మాంతాలకు వెళ్ళి కూడా అట్లే స్నానాలు చేయకుండా ఇళ్ళలోకి వెళ్ళిపోతారు. అట్లే మళ్ళీ మరుసటి రోజు గుళ్ళలోకి వచ్చేస్తారు నీళ్లు చెల్లించుకొని. శుద్ధి ఎట్టు అవుతుంది? నీళ్లు చెల్లించేసుకుంటే శుద్ధి అవుతుందా? అవ్వదు. ఆ యొక్క దోషాలు పోయేదాని కోసం కానీ ఇటువంటి పూజ చేసుకునేటప్పుడు ఈ యొక్క దోష ఈ పుణ్యాహవాచన చేసుకుని దేవాలయాల్లో శుద్ధి చేసేది. అందుకే గణపతి పూజ పుణ్యాహవాచన 2 కార్యక్రమం చేసుకునేది. ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కూడా అశుభ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్క బట్ట తడిపి ఇల్లంతా కడిగి శుద్ధి చేసిన తర్వాతే శుద్ధి అనమాట. ఆ యొక్క దోష పరిహారం కోసంగానే గణపతి పూజ పుణ్యాహవాచన అనేటువంటిది చేస్తారు. తర్వాతే మనం ఏ ప్రధాన దేవత అయితే ఆవాహన చేసుకుంటామో ఆ ప్రధాన దేవతని ఆవాహన చేస్తారనమాట. ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు గణపతి పూజ పుణ్యాహవాచనం అయింది కదా. ప్రత్యేకము, కంకణము, యజ్ఞోపవేతము, జీలకర్ర బెల్లము, మాంగళ్య ధారణ ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి ఉంటాయన్నమాట. ముందుగా భాషికము, దాని యొక్క అర్థం చెప్తాను వినండి. భాషికం ముఖవచ్చోజం భూషణం సుఫలాంచనం. దయచేసి ఎవరు మాట్లాడతానమ్మా. భూషణం సుఫలాంచనం భూషరాజ సమాయుక్తం అనేంద్ర పరిశోధితం భగవత్ కృపా సౌఖ్యం వర్ధనం కర్ణమాధాయ ప్రజాపతి ప్రజా సర్వే. మొట్టమొదటిగా స్వామివారి యొక్క నిబుధన ఎప్పుడైతే భాషక ధారణ అనేటువంటిది చేయడం జరుగుతుందో భూసమస్తమంతా శుభంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుందన్నమాట. తరువాత కంకణ ధారణ క్షత్రవృత్యం కృష్ణోదక్షిముగ్రవేరం ఇంద్రస్తోమేన రంజనేన మధ్యవిధం భావేన సగరేణ రక్ష. మనము ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా కానీ మామూలుగా మాట వరుసకు మనం అంటుంటాం అన్నమాట. కంకణం కట్టుకొని కూర్చున్నావు కదా ఇంట్లో ఏ కార్యక్రమం చేసే దానికోసం అని చెప్పి. అట్లా మనం ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా అనేటువంటి తీసుకునే దానికోసంగా కంకణ ధారణ అన్నమాట. యజ్ఞోపవేతము. ఈ యొక్క యజ్ఞోపవేతము అనేటువంటిది 4 వర్ణాల వాళ్ళకు ఉంటుంది. బ్రాహ్మణులకి, రాజులకి, వైశ్యులకి, విశ్వబ్రాహ్మణులకి. ఈ యొక్క యజ్ఞోపేతం ఏమిటయ్యా అంటే మొదటి యజ్ఞోపేతం మొత్తం 9 పోగులు ఉంటాయి. మొదటి యజ్ఞోపేతం వచ్చేసి తల్లిదండ్రులు వేస్తారు. వేద పాఠశాలకు వెళ్ళి తన యొక్క విద్య నేర్చుకునే దానికోసంగా. 2-3 యజ్ఞోపేతాలు వివాహ కాలంలో పిల్లనిచ్చేటువంటి మామగారు వేస్తారన్నమాట. తర్వాత యజ్ఞోపేతం అయిపోయిన తర్వాత స్వామివారికి అమ్మవారి యొక్క కన్యాదానము. కన్యాదానానికి ముందుగా స్వామివారి యొక్క గోత్రము, అంటే మన యొక్క గోత్రాలు ఉన్నట్టుగానే మనకి గోత్రము, ప్రవర అవన్నీ ఉంటాయి కదా, ఇంటి రుచులు అన్నీ ఉంటాయి కదా. అదే విధంగానే స్వామివారి యొక్క గోత్రం ఏమిటి, స్వామివారి యొక్క వంశం ఏమిటి, ఆయన తాతగారు ఎవరు, ఆయన ముత్తాతగారు ఎవరు, వాళ్ళ నాన్నగారు ఎవరు అనేటువంటిది ఇక్కడ చెప్పుకుంటాం. తర్వాత అమ్మవారి గోత్రము, అమ్మవారి యొక్క ఋషులు అన్ని చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత కన్యాదానము. ఈ యొక్క కన్యాదానము అనేటువంటిది ఏమిటయ్యా అంటే కన్యాదానంలో కన్యాం కనకముంపర్ణ కనకా ప్రణేర్యత దాస్యా పంచభూత సాక్షిణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యాత్ విద్యోగాన్ ధారణాయతే కన్యాం సారంగతాన్ సాందే సుశీలాయుద్దేవతే ప్రేదోహం ప్రయచ్చామి ధనదాన్ని అభ్యర్థయే. ఈ యొక్క కన్యాదాన మహోత్సవంలో పిల్లనిచ్చేటువంటి మామగారు అల్లరిని మహావిష్ణు స్వరూపంగా భావించి కాళ్ళు కడిగి తన యొక్క కుమార్తెని అల్లుడికి ధారాదత్తం చేస్తారన్నమాట. అయ్యా, ఎన్ని సంవత్సరాలు నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఈ రోజు నుంచి నీ చేతులు అప్పగిస్తున్నాను, ఇంకా నా కూతురు బాధ్యతలంతా ధర్మేచ. ధర్మేచ అంటే ధర్మబద్ధమైన సంసారం గడపని. అద్భేచ సంపాదించేటప్పుడే కాదు, ఖర్చు పెట్టేటప్పుడు కూడా నా యొక్క కుమార్తె ధర్మా తీసుకొని ఖర్చు పెట్టిన ఆయన అని చెప్పి. మోక్షేచ నీ జీవితం ఎంతకాలం ఉంటుందో అంతకాలము నా యొక్క కుమార్తెని లక్షణంగా చేసుకోరాయన అని చెప్పి కన్యాదానంలో అప్పగిస్తారనమాట. తర్వాత జీలకర్ర బెల్లము, దీన్ని సగీర గుణము అంటారనమాట. సగీరము అంటే జీలకర్ర, గుణము అంటే బెల్లము. ఈ రెండింటినీ మనం ఒక్కసారి ఎలాగైతే కలిపేసి మళ్ళా ఎలా విడదీయలేమో, ఒక్కసారి వివాహం చేస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు సర్దుకొని పోయి అన్యోన్యంగా ఉంటేనే ఆ
అయిపోగానే మూడో రోజుకి నన్ను మా ఆయన కొట్టాడు, మా అక్క కొట్టింది, మా అమ్మ కొట్టింది, మా అక్కగారు కొట్టారు, ఇవన్నీ పట్టిన పురాణాలన్నీ చెప్పకూడదు. ఇంట్లోకి పోయామా లక్షణంగా ఎవరి సంసారం వాళ్ళు చేసుకుంటూ పోతే మూడో వ్యక్తికి తెలియకూడదు. మూడో వ్యక్తికి మా గొడవలు తెలిసినా కూడా అలుసుగా తీసుకొని మనసులో విడదీసేది మనసులో విడదీసేదంటే చూస్తాయి ఉండే సమాజంలో. సాధ్యమైనంత వరకు గొడవలు జరిగినప్పుడు భార్యాభర్తలు కూర్చొని వాళ్ళకు వాళ్ళు సామరస్యం చేసుకోవడం మంచిదన్నమాట. నమస్కారం చేసుకోండి.
గ్రామంలో చేసినటువంటి శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి వారి శివ కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నాము. కళ్యాణ పండుగ ఇప్పటి వరకు స్వామివారి చెప్పినట్టుగా గణపతి పూజ పుణ్యవాచనము స్వామివారికి లక్షాపదము మణిభాషలో ధరింపజేశాము. అనంతరం యజ్ఞాన్ని ధరింపజేశాము. ఇప్పుడు స్వామివారి పాదప్రక్షాళన చేశారు. అల్లుడి గారికి మామగారు పాదప్రక్షాళన చేయడం అనేది మనకు కన్యాదానంలో ప్రక్రియలో ఇప్పుడు భాగం అన్నమాట. మరి అల్లుడు చిన్నవాడు కూడా మరి కాళ్ళు గడ్డకు వచ్చాయంటే అక్కడ వివాహం జరిపించేది సాక్షాత్ మరి స్వామి వారు ఎవరు, ఆయన గోత్రం ఏంటి, ఆయన పరమైన మరి ఇద్దరు కూడా వధువులు ఎవరు అనేది తెలుసుకున్న తర్వాత మరి కన్యాదానం ఉంది. కన్యాదానంలో స్వామివారి పాదప్రక్షాళన కన్యాదానం చేశారు. మరి వివాహానికి వధువులకు నూతన వస్త్రాలు వారి కదా మరి నూతన వస్త్రాలు మన ఉభయదాతైనటువంటి శ్రీ రవికుమార్ గారు, అదేవిధంగా ఊరే ప్రదేశ్ వారి బంధువుల సమేతంగా స్వామివారి నూతన వస్త్రాలు అర్పించున్నారు. శ్రీ వత్స్యమాయ శివాయ ధర్మహీయే రాజో యాదే ధ్రువం దేవే ధ్రువం ఇంద్రత్య అగ్నిశరాశంధారయతాం ఇమం వస్త్రం శ్రీ శివకళ్యాణ మహోత్సవం వస్త్రాం సమర్పయామి. కన్యాదాన మహోత్సవే మహాసంకల్పనిత పర్యంతో మధ్య వర్తని కాలే సంభవితానాం పాపానాం బాల్య కౌమార యౌవన వార్ధక్యేషు తత్తు వయో విశేష జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం మద కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య కృతానాం వాక్మాని పాదపాయు అవస్థకృతానాం త్వక్కు చక్షు శ్రోత్ర జిహ్వ నాసికాభి కృతానాం ఏతేషాం పాపానాం నిరసన ద్వారా గంగా వాలుకాదు సంహిత కాలే బ్రహ్మలోక నివాస సిద్ధ్యర్థం యవయుడి చంద్రమండల పర్యంతం పిలయుడి సూర్యమండల పర్యంతం లోమవిధి నక్షత్ర మండల పర్యంతం దశపూర్వేశ కృత అగ్నిస్తోమ వాజపేయ అధిరాత్రాది సర్వక్రతు ఫల సిద్ధ్యర్థం దశపూర్వేషాం దశ అపరేషాం మద్వంశానాం మయా సహ వైకుంఠే సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధ ముక్తిఫల వ్యాప్యర్థం యథాహో అర్చిత సాలంకృత కన్యమ అగ్రతో భూయ కన్యమే దేహ పార్శ్వయోగో కన్యమో సర్వో భూయ మోక్ష పాప్యేతు విశ్వంబర పంచభూత సాక్షిణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ చ ధర్మకామార్థ సిద్ధయే. ధర్మకామాసిద్ధం కోసం మన తల్లిదండ్రులు పుత్రదేవతలు దశపూర్వీ నవప్రేషం అందరూ కూడా శాస్త్ర పుణ్యలోకం వెందడానికి కోసంగా ఈ కన్యాదానం చేస్తున్నాము. ఆ పార్వతీదేవి కామాక్షిదేవి సిద్ధేశ్వర స్వామి కన్యాదానం చేస్తున్నారు. అందరూ ఒకసారి స్వామికి నమస్కరించండి. సావధాన లక్ష్మీనారాయణ
సావధాన సావధాన ओम ग्राम देवता नमः ओम कुलदेवता नमः ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम नमः शिवाय मूడు సార్లు ప్రాణాయామం చేయండి మూడు సార్లు ओम दैवगायत्रे चंद्रा प्राणायामेन योगः ओम देवोम भवः ज्योतिरसमृतं ब्रह्मं प्रोद्भवक्षधरा पवं అందరూ కూడా మమ అనుకోండి యజమానోపాత్తం సమస్తం గురుపక్షే ద్వారా శ్రీ సమేతం సిద్ధేశ్వర స్వామి దేవతా ప్రీత్యర్థం శుభేం శోభనమూర్తేం ఆద్య బ్రహ్మణః నగేయప్రార్థే శ్వేతవరాహకల్పేం రైవసుఖద వన్నంతరేం సరయోగేం ప్రథమపాదే ధ్రువోద్రేకేం భరతవర్షే భరతఖండే सिद्धेश्वर स्वामी देवस्थान सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सर मध्ये रोधि नाम संवत्सरे दक्षिणायने आषाढ़ मासे शुक्लपक्षे पौर्णम्यां वासरः वासरस्तु इंदुवात्रोक्तायां अंध्रपलकनम शुभ नक्षत्रे शुभयोगे शुभकरुण एवं गुण विशेषण विशिष्टायां श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्यां शिवगोत्रोद्भवस्यां रविकुमार नामधेयस्य वसंतलक्ष्मी नामधेयस्य अनन्या नामधेयस्य गंधर्व नामधेयस्य सिद्धभाविका नामधेयस्य शारदांबा नामधेयस्य सहकुटुम्बानां नागलगोत्रोद्भवस्य अरुणा नामधेयस्य महेश कुमार नामधेयस्य विजयलक्ष्मी नामधेयस्य साई सान्वे नामधेयस्य वेंकट ज्ञानदूत नामधेयस्य सहकन साई सुनीत चंद्र नामधेयस्य सहकुटुंबानां ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మీ యొక్క గోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోండి భక్తులు కూడా ప్రతి ఒక్కరు మీ యొక్క గోత్రమే ఏం గోత్రమే గోత్రమే మీ యొక్క నామధేయులు అర్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చింతి
బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. ఈ పురాతనమైన గుడిని రీసెంట్గా నిర్మించబడింది. ఈ బ్రహ్మోత్సవాలు వారం రోజులు జరుగుతాయి. ఇందులో భాగంగా ఈరోజు కళ్యాణోత్సవం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామాలకల్లా పెద్ద దేవాలయం ఉంటుంది. సో ఈ ప్రశస్తమైన ఈ దేవాలయంలో ఈరోజు కళ్యాణ సందర్భంగా స్వామివారికి కళ్యాణం ఈ సందర్భంగా ఎక్కువ గ్రామాల జనాలు వచ్చేసి ఈ ఉత్సవాన్ని కళ్యాణాన్ని అందరూ ఈ ఆలయ విశేషాలను మన వీడియోలో అందిస్తారు. భక్తులందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం వెలిచేడు గ్రామంలో వెలిసిన శ్రీ కామాక్షి దేవి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాల కార్యక్రమం భాగంగా ఈరోజు శ్రీవాళ్ళకి కళ్యాణోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కళ్యాణోత్సవానికి ఈ కలిచేడు చుట్టుపక్కల మండలాల భక్తులందరూ ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని కళ్యాణోత్సవాన్ని తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చేసిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా దేవస్థానం జరిగింది. భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి మా దేవస్థాన చైర్మన్ తెనాలి రవికుమార్ గారు అదేవిధంగా భక్తులు ఏర్పాట్లు చేసినారు. భక్తులందరికీ దర్శనం చేసుకొని శ్రీవార్ల ఆశీస్సులు పొందడం జరిగింది. భక్తులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను.